కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీనవంక మండల కేంద్రంలో పాడి ఉదయనందన్ రెడ్డి స్వగృహంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గురువారం వేద పండితులు సతీష్ అయ్యగారి ఆధ్వర్యంలో షమీ వృక్షాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాడి ఉదయనందన్తో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు, వివిధ కులాల పెద్ద మనుషులు పాల్గొన్నారు. తదనంతరం గ్రామ ప్రజలు జమ్మిని తీసుకొని ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ సందర్భంగా పాడి ఉదయనందన్ రెడ్డి మాట్లాడుతూ, మన పిల్లలు భవిష్యత్తులో ఐఐటి, డాక్టర్లు, కలెక్టర్లు, వివిధ రంగాల్లో ప్రతిష్టాత్మక ఉద్యోగాలు పొందాలంటే చిన్నప్పటి నుంచే మెరుగైన విద్య అవసరం. ఇందుకోసం త్వరలో గ్రామంలో విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించనున్నాము అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి పనిలో విజయాలు సాధించాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మాజీ జెడ్పీటీసీ దాసరపు ప్రభాకర్, వెన్నంపల్లి నారాయణ, ఆయుత బాబన్న, అల్లంకి నాగన్న, ఎం సమ్మిరెడ్డి, మంతెన శ్రీధర్, సమిండ్ల చిట్టి, అమృత ప్రభాకర్, వేణు సందీప్, కూచనపల్లి సాంబయ్య, మోటం వెంకటేష్, విష్ణు కుమార్, దాసరపు సమ్మయ్య, రాజు, అశోక్, రాజేష్, తాళ్లపల్లి నాగరాజు, తాటికొండ శివకుమార్, నీల సుదర్శన్, రాజయ్య, తాళ్లపల్లి కుమారస్వామి, తోట్ల రాకేష్, సిరిగిరి శేఖర్, పస్తాం కుమార్ రెడ్డి, రాజుల భాస్కర్, పోచయ్య, వీనవంక గ్రామ ప్రజలతో కలిసి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. And gratitude towards you, sir, Udayanandan Reddy, sir. For me, it is a great opportunity and immense joy. Fulfill with me. It is a better, grateful achievement and a big step towards my bright future. I'd like to speak about a remarkable individual, Padi Udayanandan Reddy, sir, who has contributing his noble contribution towards the education of the children of Vinavaka village. Many of the students presented here are facing the financial challenges. But all aware of the regarding the studies, you are all over the. Already you have knowledge that everyone would ensure the education that they deserve. So regarding that, sir is taking a big step towards their education and helping them in the form of providing scholarships, books, and giving employment opportunity to the graduated people. And the most biggest achievement is, I'll give an example. For an example, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో కనుక చూసుకుంటే వెల్ నోన్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI. It's five about the 1/3. I repeat once again, 1/3 of the software employees. The company removed the 1/3 of the software employees, but
మీకు తెలుసా అక్కడ అంత ఎడ్యుకేటెడ్ బీటెక్ గ్రాడ్యుయేషన్ పీపుల్ నే ఒక కంపెనీ రిమూవ్ చేస్తుంటే బట్ ఇట్ ఈస్ స్మాల్ విలేజ్ లొకేటెడ్ ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ వీళ్ళకి ఎలా జాబ్స్ వస్తున్నాయని ఒక్కసారి ఎవరైనా ఆలోచిస్తారా? అండ్ ఎంప్లాయ్మెంట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ అక్కడ 90% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గాన్ దేర్ జాబ్స్. కానీ ఇక్కడ పర్సన్ ఇన్ విలేజ్ ఐ వుడ్ ఎన్షూర్ దట్ గ్రేట్ రిమార్కబుల్ అండ్ it is very obligate to you, sir. We are very glad to be in a village where a entrepreneur and a successful person in the village of Vinavanga village in the Karimnagar district, Telangana state. And the students presented here, I would very all the best for your bright future. And you are the upcoming generation of the Vinavanga village who has in a vast power to shape a village in such a bright future. And thank you one and all. వీనవంక గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు, విజయదశమి శుభాకాంక్షలు. మొట్టమొదట ఇప్పుడు పటంపై మన పల్లె కుసుమం భక్తిని శాస్త్రికి కంగ్రాచ్యులేషన్స్, చాలా చాలా అభినందనలు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇటువంటి మీరు ఒక పెద్ద స్ఫూర్తి గ్రామానికి. ఇటువంటి ప్రపంచ పటంపై మన గ్రామం నుంచి వచ్చిన పల్లె కుసుమం శాస్త్రిపై కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. చాలా చాలా బాగా చేసావు అమ్మ. నేను నాకు ఏం మాటలు ఏమి వస్తలేవు. నేను మళ్ళొకసారి మనం కలుసుకుందాం. ఓకే, ఈ పెద్ద స్ఫూర్తి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ని అవార్డ్స్, గోల్డ్ మెడల్, డివోషనల్, స్పిరిచువల్ అవార్డ్, అన్నమయ్య, ఎన్నెన్నో అవార్డు తెచ్చుకున్నందుకు చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఓకే, ఇంటర్మీడియట్ కి తీసుకెళ్లి హైదరాబాద్ లో ఎక్కడో పెడుతున్నారు. పాపం వాళ్ళకి 6 నుంచి 10 వరకు వాళ్ళకు ఆ బేస్ లేకుండా మీరు ఒకటేసారి 11, 12లో చదివించాలంటే కష్టం. కాబట్టి ఇప్పటి నుంచి ఇక్కడనే మన ఇంట్లోన, ఇంకా ఫస్ట్ మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేసి రోజు సాయంత్రం 6, 7, 8, 9, 10 క్లాస్ పిల్లలకు కోచింగ్ నడుస్తుంది. దానికి వాళ్ళకు నార్మల్ స్కూల్ కాక మ్యాథ్, సైన్స్ మీరు బాధ్యతలుగా పేరెంట్స్ పంపిస్తారా లేదా? చేసుకోకుంటే వెనుక పడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో డ్రైవర్ లేకుండా కారు నేను కూర్చున్నా అదే తీసుకెళ్తుంది. అట్లా ట్యాక్సీలు ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో. మీరు ట్యాక్సీ ఇంటికి ఆర్డర్ చేస్తే డ్రైవర్ ఉండడు, ఆ ట్యాక్సీ వస్తుంది, ఎక్కించుకొని మళ్ళీ దించేస్తుంది ఎక్కడన్నా. అంటే అంత అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ఉన్నది. కాబట్టి మీ పిల్లలు రేపు నెక్స్ట్ 5 ఏళ్ళ వరకు చాలా చేంజెస్ వచ్చేస్తాయి టెక్నాలజీలో. సో చదువులో మాత్రం ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇండియాలో కాదు ప్రపంచంలోనే అనుకుంటా ఫస్ట్ టైం ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేసిపోతున్నా నెక్స్ట్ 1-2 నెలల. మీరు ఎటువంటి క్వశ్చన్ ఒక టీచర్స్కి వెళ్ళిపోయేటట్టు, స్టూడెంట్స్కి వెళ్ళిపోయేటట్టు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీరు ఒక టాప్ టీచర్ లేకున్నా, ఇప్పుడు మీరు నారాయణ చైతన్యం పంపుతారు, అక్కడ కొన్ని సెంటర్లో ఒక్కొక్క టీచర్కి 1 కోటి రూపాయలు శాలరీ. 1 కోటి రూపాయల శాలరీ మనం అఫోర్డ్ చేయలేము. కానీ మనం ఇచ్చే టెక్నాలజీ ద్వారా పిల్లలకు ఎటువంటి క్వశ్చన్ టీచర్స్ కూడా, ఇప్పుడు టీచర్స్ కూడా పోయి పిల్లలకు చెప్పాలంటే ఆ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకు అందేసేట్టు మేము లాంచ్ చేస్తున్నాం. సో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉండి కూడా మనం అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యేటట్టు ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేస్తున్నాం. సో ఒక్కరే పైసలు ఉన్న వాళ్ళే వెళ్ళి హైదరాబాద్లో ఓ టాప్ కాలేజీలో చదువుకొని వాళ్ళకే ర్యాంక్స్ రాకుండా మీకు కూడా ఈ పిల్లలకు ఇక్కడున్న టీచర్స్కి అవకాశం ఇవ్వటం నేను లాంచ్ చేస్తున్నా. కానీ మీరు ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత, మీరు పుష్ చేస్తే పిల్లలకు వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి ఇక ఏ మాత్రం కూడా ప్రాబ్లం ఉండదు ఏ మంచి కాలేజీ రావాలంటే. ఏ విధంగా ఇప్పుడు మనకు ఎంతమంది 220 మంది స్కాలర్షిప్లు మన గ్రామంలో ఐ థింక్ 135 మంది 6 నుంచి 10వ తరగతి వరకు. రేపు ప్రపంచ పటంపై పల్లె కుసుమం మన ఊరు నుంచి రావాలి ఒక 50 మంది అట్లీస్ట్. ఎక్కడికి పోయినా 50 మంది వచ్చేటట్టు చేయాలి. అది ఒక ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలనేది. సో మీరు దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటారో మీ ఇష్టం. అది ఇప్పటివరకు అయితే నేనేం అనలేదు. కానీ ఇప్పటి నుంచి ప్రతి అబ్బాయి విద్యార్థులకు టెస్ట్ ఉంటుంది ఎవ్రీ మంత్. కంప్యూటర్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 2-3 ఏళ్ళు పనిచేయలేదు ఎవరు. కంప్యూటర్ సెంటర్ వట్టిగానే ఉండేది. ఇప్పుడు చూడు మండళ్ళు ఉన్న
ప్రతి ఒక్క విద్యార్థిని మన కంప్యూటర్ సెంటర్కి వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, వెళ్తున్నారు, అప్లికేషన్స్ పెడుతున్నారు. ఒక సిస్టమేటిక్ అయింది. కానీ ఇప్పుడున్న మన పిల్లలు ఇంకా మీరు సిస్టమేటిక్ కాలేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రం తల్లిదండ్రులు నేను అవకాశం ఇస్తున్నా మీకు, దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. ప్రతి శనివారము, ఆదివారము, మండేనో ఏదో ఒక రోజు వచ్చి ఆ క్లాసెస్ షెడ్యూల్ ఉంటుంది, దాని ప్రకారం మీరు చదివించండి. చదివించేందుకు ఏ టీచర్ కూడా అవసరం, చిన్నగా చదువుకున్న వాళ్ళు వచ్చి కూడా టీచ్ చేయొచ్చు. ఎందుకంటే అటువంటి ప్లాట్ఫామ్, ఆ టెక్నాలజీ ఇస్తాను, ఏది అడిగినా చెప్పేస్తుంది ఆ క్వశ్చన్. అగో నాకు ఇంగ్లీష్లో అర్థమవుతుంది, నాకు తెలుగులో చెప్పండి, తెలుగులో చెప్తుంది. సో అటువంటి ప్లాట్ఫామ్ ఇవాళ చూపెడుతుంది, కానీ ఇక ప్లాన్ చేయలేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా మన కుమారస్వామితోని మీ అందరికి కూడా డెమో ఇవ్వండి. ఓకే, టీచర్లతోని డెమో ఇప్పియండి. ఓకే, అంతకంటే ఇంకేమన్నా ఏం చెప్పదలుచుకోలేను. ఈసారి ఇంత మెసేజ్ చాలు, ఇప్పటికే లేట్ అయింది. సమయం తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.